నల్ల నువ్వులతో శనిని ఆరాధన చేస్తాము, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తాం, నువ్వులను దానంగా ఇస్తూ ఉంటాం కదా. ఇలా నల్ల నువ్వులకి శనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? భారతీయ జీవన విధానంలో ఏ శాస్త్రమైనా ఆధ్యాత్మికత, అభివృద్ధి, ఆనందం వీటిని అందించేది. సంకేతాత్మకంగా గ్రహాన్ని తెలియజేస్తూ దాని లక్షణాన్ని వివరిస్తూ దాన్ని శాంతి చెయ్యాలి అంటే ఎలాంటి పదార్థాలను, ధాన్యాలను, రత్నాలను ధరించాలో తెలియజేస్తూ ఉంటాయి. శని ఆయుకారకుడు. 19 సంవత్సరాలు తన దశను కొనసాగిస్తాడు. అందుకే 19 సంఖ్య అంటే శనికి ఇష్టం. నీల సమాంజన భాసుడు. ఇంట్లో పశ్చిమ దిక్కున చీకటిగా ఉన్న ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడతాడు. ఆయుష్కారకుడైనటువంటి శనికి ఆయుష్ను పెంపొందించేటువంటి పదార్థాలంటే ఇష్టం ఉండటంలో ఆశ్చర్యమేమున్నది. నువ్వులు ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే అద్భుతమైన సాధనం. ఆయుర్వేదంలో ప్రతినిత్యము నువ్వుల నూనెను వంటికి మర్దన చేసి కాసేపు అలా ఎండలో నిలబడి తర్వాత స్నానం చేస్తే మలబద్ధకం అనేది ఉండదు, ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అని తెలియజేస్తారు. అలానే నువ్వులు నీలో ధాతుశక్తిని పెంపొందించే అద్భుతమైన లక్షణం కలిగి ఉంటాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అంటారు. అంటే ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసేవాడు సూర్యుడు. ఆ సూర్యుడి కొడుకే ఈ శని. కానీ సూర్యుడికి శనికి శత్రుత్వం. ఇప్పుడు సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు అంటే మనకు అప్పుడే చలికాలం ప్రారంభం అవుతూ ఉంటుంది. నీలో తమోగుణం పెరుగుతూ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది, ఆకలి కాదు, తెల్లవారుజామునే నిద్ర లేవబుద్ధి కాదు, బద్ధకం పెరుగుతుంది. ఇలాంటి సమయాలలో మనము నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తాం. ఎందుకంటే నువ్వుల నూనెతో వెలిగించే దీపాన్ని నుంచి వచ్చేటువంటి ఆ ధూపాన్ని నువ్వు కనుక ఆస్వాదించగలిగితే నీ నాడీ మండలం అంతా వృద్ధి చెందుతుంది, హృద్రోగాలు రావు. ఇలా శనికి నువ్వులు ప్రీతికరము అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆయుష్ను పెంపొందించే లక్షణం కలిగినటువంటి ఆయుష్కారకుడైన శని అలాంటి ఆయుష్ని వృద్ధి చెందేసే పదార్థాలు అంటే ఆసక్తి చూపటంలో ఆశ్చర్యమేమున్నది. శని మహాదశ నడిచేటప్పుడు గోచార రీత్యా నీకు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఉన్నా కూడా ఆ శని నీకు మంచి చేస్తాడు అని జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉంటుంది. కనుక నువ్వుల నూనె, నువ్వుల నూనెతో అభిషేకం ఇవన్నీ కూడా శనికి చాలా ఇష్టమైన పదార్థాలు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది.